పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది తుఫాను ముందున్న ప్రశాంతత అనే వ్యాఖ్యతో కూడిన ఒక ఏఐ జనరేటెడ్ చిత్రాన్ని ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్పై మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించే అంశంపై ట్రంప్ తన ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కొత్తగా చర్చలు జరపడానికి ట్రంప్ పరిపాలన సుముఖంగా ఉన్నట్టు తమకు సంకేతాలు అందాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. అయితే వాషింగ్టన్ ఉద్దేశాలపై తమకు తీవ్ర అపనమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బరేగ్ గలీబాఫ్ కూడా తమ 14 సూత్రాల శాంతి ప్రణాళికకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏవీ ఫలించవని హెచ్చరించారు. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని దాదాపు 20% చమురు వాణిజ్యం ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ ప్రాంతంలో అమెరికా తన నౌకాదళాన్ని బలంగా మోహరించింది. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.